5 రోజుల పాటు మృత్యుతో పోరాడిన బీఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక లేరు. అర్ధరాత్రి తుది శ్వాస విడిచారాయన. ఈ నెల 26న ఉదయమే గుండెపోటుతో హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో చేరారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఆయనకు 9 సార్లు సిపిఆర్ చేసి తిరిగి గుండె కొట్టుకునేలా చేశారు వైద్యులు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హన్మకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే హన్మకొండకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఆయన్ను తరలించిన అంబులెన్స్ వెంటే హైదరాబాద్కు వచ్చారు. ఆసుపత్రికి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వివరించి వివిధ దేశాల్లో ఉన్న వైద్య నిపుణులను కూడా సంప్రదించారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడకపోవడంతో తీవ్రమైన గుండెపోటు